హలో వ్యూవర్స్, ఈరోజు ఎంతో రుచికరమైన చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో ముందుగా ఫిష్ పీసెస్ని లెమన్ అండ్ కర్డ్, కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈలోగా మిక్సీ జార్లో కొన్ని గ్రీన్ చిల్లీ అండ్ టమాటో ముక్కలు, ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఈలోగా మ్యారినేషన్ కోసం ఒక ప్యాన్లో ఫిష్ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత సాంబార్ పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, సరిపడా కారం, తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత సరిపడా ఆయిల్ కూడా వేసుకొని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, తాలింపు దినుసులు వేసి ఉల్లిపాయలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అలా ఉడకనిస్తే ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడిపోయే మన టేస్టీ చేపల పులుసు రెడీ.